శ్రీమాత్రే నమః. రావి ఆకుతో ఇలా చేస్తే చాలు, ఎలాంటి వ్యక్తి అయినా సొంతం కావాల్సిందే. మామూలుగా చాలామంది రావి ఆకుతో వశీకరణ చేసుకోవచ్చు, మనకు కావాలి అనుకున్న వారిని మనం సొంతం చేసుకోవచ్చు అని అంటూ ఉంటారు. మరి నిజంగానే రావి ఆకుతో ఒక మనిషిని వశీకరణం చేయొచ్చా? ఇందులో నిజమెంతో ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, రావి ఆకుతో చేసే వశీకరణ చాలా శక్తివంతమైన ప్రక్రియ. కోరుకున్న వ్యక్తులను ఎవరినైనా వశపరుచుకోవచ్చు. బంధాలను బలపరుచుకోవడానికి ఈ వశీకరణ ఉపయోగిస్తారు. చెడు ఉద్దేశంతో చేస్తే తిరిగి చెడు జరుగుతుంది. ఈ వశీకరణ దేవుళ్ళ అనుగ్రహంతో జరుగుతుంది కనుక మంచి కోసమే ఉపయోగించాలి. ఈ వశీకరణాన్ని శుక్రవారం, ఆదివారం రోజుల్లో మాత్రమే ఆచరించాలి. ఇందుకోసం ముందుగా ఉదయాన్నే రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. రావి చెట్టుకు ఉత్తర భాగాన మీరు తూర్పు ముఖాన నిల్చొని ఉత్తర భాగం నుంచి ఒక ఆకును తెంపి తీసుకోవాలి. ఏ వ్యక్తి మీకు దూరం అయ్యారో ఆ వ్యక్తి పేరు, తన తల్లిదండ్రుల పేర్లు ఆకు పై భాగాన, అంటే ఆకు తెంపిన భాగాన రాయాలి. దాని కింది భాగంలో మీ పేరు, మీ తల్లిదండ్రుల పేర్లు రాయాలి. ఒక యాలకును మీ చేతిలోకి తీసుకుని ఏ వ్యక్తి దగ్గర కావాలో ఆ వ్యక్తి పేరు 7 సార్లు చెప్పి ఆ యాలకును నోటితో ఊదాలి. తరువాత ఆ వ్యక్తి పేరు ఎక్కడ రాశారో ఆ పేరు మీద యాలకును పెట్టాలి. మరో యాలకును తీసుకుని 7 సార్లు మీ పేరును తలుచుకుని నోటితో ఊదాలి. ఈ యాలకును మీ పేరు మీద పెట్టాలి. యాలకుతో ఏ విధంగా చేశారో లవంగాలతో కూడా అదే విధంగా చేయాలి. ఆపై కొంచెం ఎర్ర కుంకుమను తీసుకుని మీ మనసులోని కోరికలు తలుచుకుంటూ యాలకులపై, లవంగాలపై వేయాలి. 2 నిమిషాలు బాగా ధ్యానం చేసుకుంటూ ఆ వ్యక్తి ముఖాన్ని గుర్తు చేసుకుని వారు మరలా దగ్గర కావాలని కోరుకోవాలి. ఎరుపు రంగు దారంతో రావి చెట్టు ఆకును ముడివేయాలి. రావి ఆకు నుంచి లవంగాలు, యాలకులు కింద పడకుండా ముడివేయాలి. 2 నిమిషాలు ఈ ఆకును పూజా మందిరంలో పెట్టి ధ్యానం చేసుకోవాలి. ఈ రావి చెట్టు ఆకును పారుతున్న నీళ్ళల్లో వదలాలి. ఇలా 7 శుక్రవారాలు, 7 ఆదివారాలు చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మీరు కోరుకునే వ్యక్తి మీ సొంతం అవ్వడం ఖాయం.